ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లు చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వరలక్ష్మి. చాలా మందికి ఈ క్వెషన్ అనేది ఎదురవుతూనే ఉంటుందండి. ఏంటంటే నీళ్ళు ఎలా ఉంటాయి? వాళ్ళు కూడా తమదైన స్టైల్‌లో నీళ్ళు నల్లగా ఉంటాయని, గ్లాస్‌లో పోస్తూ ఉంటాయని క్రేజీగా సమాధానం చెప్తూనే ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు నల్లనివన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు అనే పదాన్ని మరి రివర్స్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలంలో ములంగూరు గ్రామంలో నీళ్ళు పాల రంగులో ఉన్నాయట. మరి అది ఎంతవరకు నిజమో, అబద్ధమో ఇక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఈ నీళ్ళు చూస్తుంటే అసలు నిజంగా ఎలాంటి చెత్త గాని, ఎలాంటి పాకురు గాని అసలు చూస్తుంటే నిజంగానే దూద్‌బాయ్ అంటే దూద్‌బాయ్ లాగానే ఉంది. నీళ్ళు పాలలాగే ఉన్నాయని కూడా నిజంగా చెప్పుకోవచ్చు. అందుకేనేమో దీనికి దూద్‌బాయ్ అని పేరనేది వచ్చిందేమో మేబీ. ఇక్కడైతే మరి కొంతమందున్నారు. వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఆ! మేడం. మీరు ఈ బాయి గురించి మీకు తెలిసినంత వరకు మీరు ఇక్కడ కొన్ని గాసిప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హ్మ్. వినిపిస్తున్నాయి. దాని గురించి మీరు నిజమా? అబద్ధమా? ఏంటి సార్ చెప్పండి? ఇక్కడ ఏందంటే, ఇది నిజాం రాజులు పరిపాలించిన ఈ బావి ఇది. ఈ హ్మ్. పాల ఈ లెక్క వాటర్ ఉంటాయి ఇవి. హ్మ్. వీటిని అందరూ చాలా ఫేమస్‌గా తీసుకెళ్తా అంటారు. హ్మ్. ఇవి వాటర్ తాగితే కాళ్ళ నొప్పులు గాని, మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఏమి ఉండవని అందరం అనుకుంటున్నాము. అట్లనే వాడుతున్నాం. సరే, సరే అనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఓకే. తాగినప్పటి నుండి మీకు ఇక్కడ మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అది మేము ఎంతవరకు నిజం? మేము ఇప్పుడు మా ఊర్లో ఉన్నారు కదా! ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు. ఆ! వాళ్ళు చెప్తే మాకు కొంచెం తెలుసు. ఆ! వాళ్ళకేందంటే నొప్పులు గిట్ల ఏమి లేవని అన్నారు. సరే సార్. అంటే ఈ బావి అనేది ఒక మీ ఊరికి సంబంధించి తాగకుండా ఎక్కడెక్కడి నుండెల్లో వచ్చి ఈ బావిలో నీళ్ళనేది తీసుకుపోతూ ఉంటారంటారు. అది ఎంతవరకు నిజం సార్? అవునండి. ఇప్పుడు ఎనకట నిజాం రాజుల పరిపాలన సుత హైదరాబాద్ సుత తీసుకెళ్ళిండ్రు. గుర్రాల పైన తీసుకువెళ్ళిండ్రని అన్నారు. హ్మ్. అది మాకు తెలుసు. సరే సార్. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఈ బావి అన్నారు. మినిమమ్ ఎంత లోతుండొచ్చు అంటే మీకు తెలుసా? దాదాపు ఒక 2 స్తంభాలు లోతుల అంతా ఉంటది. దీని కింద బంగారు ఖనిజ సంపద ఉంది. బంగారం బకెట్లు అని ఇంకా ఏదేదో ఉంది అని అంటారు గాని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అంటారు గాని మేము చూడలేదు ఇంతవరకైతే. ఓకే సార్. అంటారు. చెప్పారు కదా! ఇది కాకతీయులు కట్టించినటువంటి కట్టడం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ నీళ్లు తాగిన వారికి ఎలాంటి రోగాలనేటివి రాకుండా ఉంటాయని ఎక్కడెక్కడి నుండెలో వచ్చి ఇక్కడ నుండి నీళ్లు అనేది తీసుకుపోవడం అనేది నిజంగా ఇక్కడ స్థల పురాణం కానియండి, ఇక్కడున్న జనాలు కానివ్వండి చాలా నమ్ముతారని కూడా చెప్పుకుంటూ దూద్‌బావి పక్క పొంటే మరి హనుమంతుడి విగ్రహం ఉందంట. ఇక్కడ ఈ హనుమంతుడి విగ్రహానికి మొక్కుకున్న కోరికలు అనేటివి నెరవేరుతాయని ఇక్కడున్న జనాలందరూ నమ్ముతారు. మరి అక్కడికి వెళ్లి మనం కూడా ఆ హనుమంతుడి విగ్రహాన్ని దర్శించుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడే దూద్‌బాయికి పక్కనే కొంచెం చెట్ల మధ్యలో గుట్ట పక్కన ఆనుకొని కొంచెం చెట్టుకు ఇక్కడొక విగ్రహం ఉంది. అది ఏంటి అంటే హనుమంతుడి విగ్రహం. చాలా విశిష్టమైనది. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న ప్రతి ఒక్క భక్తుడి కోరిక అనేది నెరవేరుతుందట. కొంతమంది పిల్లలు కాని వాళ్ళు కూడా దంపతులు వచ్చి అప్పుడు పూజ చేస్తే ఒకరోజు నిద్రిస్తే వీళ్ళకిక్కడ పిల్లలు పుట్టారని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ మరి ఒక వ్యక్తి అయితే ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం ఈ విగ్రహానికి గురించి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ విగ్రహాన్ని చూస్తే మొత్తం చెట్టుకే విగ్రహం అనేది వెలిసినట్టుగా కనిపిస్తుంది. నిజంగా ఇది చెట్టుకే వెలిసిందా? లేదంటే బండలో ఉందా? అనేది కనిపిస్తుంది. కొంతమందేమో చెట్టు లోపల ఉంది. బండకుండే ఇది చెట్టు ఇట్లా పై నుండెళ్ళి మధ్యలో నుండెళ్ళి డివైడ్ అయిపోయింది అని మాట్లాడుతుంటారు. సార్ నిజంగా దీని గురించి ఒకసారి మాకు చెప్పండి. పురాతన నుండెల్లి ఉన్న విగ్రహం ఇది. దీన్ని ఊర్లో వాళ్ళు మొక్కితే సుత వాళ్ళకి పిల్లలు కాని వాళ్ళకు పిల్లలయ్యిల్లు. హ్మ్. ఏందంటే మేము మాలేసుకున్నప్పుడు సుత దేవుడిని మొక్కుతూ ఉంటాం. చాలా మంది భక్తులు మాలలేసుకొని ఇక్కడికచ్చి మొక్కుతాం మేము. సరే సార్. ఇప్పుడు మాలలు ఇది చాలా మొక్కితే వరమిస్తారు అని మీరే అంటున్నారు కదా దేవుడు. మరి ఈ చెట్ల మధ్యలో ఇంత దూరం ఉంది సార్ ఇది. మరి మీరు రోడ్ వేయమనో ఏదో ఒకటి చెప్పలేదా?
మేము రోడ్ ఏయమని చెప్పినాము మా సర్పంచ్ గారికి, ఊళ్ళే ఉన్న ఎంపీటీసీ వాళ్ళందరికి చెప్పినాము. చెప్తే వాళ్ళు సుతా కొంచెం సాహసంతోటి కొంచెం వాళ్ళతోటి అయినంత వరకు కొంచెం మట్టి పోయించిల్లు. అయినా సుతా కొంచెం ఏందంటే రాడానికి దారి లేకుండా అయిపోతుంది. బురదవుతుంది. వర్షాకాలంలో వాటరొచ్చి బురదవుతుంది. అందుకే ఈటికి రాలేకపోతున్నాం. అంటే సార్ ఇప్పుడు ఈ విగ్రహం అనేది మాకు చూస్తుంటే నిజంగానే చెట్టుకు ఆనుకొని ఉంది. చెట్టే హనుమంతుడి రూపంలో ఉందా అన్నట్టుగా ఉంది సార్. నిజంగా ఇది చెట్టుకే ఉందా? అంటే చెప్తున్నారు కొంతమంది. మీరేం మాట్లాడతారు సార్? మేము చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుండి ఇదే చెట్టుకే ఉన్నదిది. హ్మ్. చెట్టుకే తగిలికొనే ఉన్నది. అవునా సార్? ఇది చెట్టుకే ఉందా? అంటే ఇప్పుడు కొంచెం ముందటికొచ్చింది కదా సార్ బండలాగా. అది అంటే ఇది బండనా ఏంటి సార్ అసలు? ఆ చెట్టు దొడ్డయిన కొద్దీ కొంచెం ఇట్లా వంగింది. మళ్ళా తర్వాత అదే స్టేట్ అయింది మళ్ళా. ఈ పురాతన నుండెల్లి ఇట్లా చెట్టు పెరిగిన కొద్దీ ఈ విగ్రహం అనేది క్రాస్ జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మేము ఆ చెట్టుని కట్ చేద్దామని అనుకుంటే సర్పంచ్ వాళ్ళు ఇట్లా కట్ చేద్దాం అనుకుంటే అది మళ్ళా మేము మొక్కినాం దేవుడిని. చెట్టు ముట్టలేము అనుకోని మేము అందరం మొక్కున్న తర్వాత మళ్ళా విగ్రహం ఎలా ఉన్నదో స్ట్రెయిట్ అయిపోయింది. చెట్టు అటు పైకి ఆ! పెరిగింది. సెపరేట్‌గా మీరు మొక్కడం వల్ల అనేది హ్మ్. మీరు నమ్మకంతో మొక్కడం వల్ల అనేది విగ్రహమును, చెట్టు అనేది దేనికి దానికి ఆనుకోకుండా డివైడ్ అయ్యి డివైడ్ సెపరేట్ అయిపోయిందంటారు. అయిపోయింది. నిజంగా ఇది చూస్తూ ఉంటే నిజంగానే భక్తులు ఎంత నమ్ముతారో దేవుడు కూడా నిజం చేసిండనే చెప్పుకోవచ్చును. మరి ఇక్కడికి దీనికి సంబంధించి ఇంకా ఇక్కడున్న స్థల పురాణం కానీ, ఇక్కడున్న వీటి పరిసరాలకు సంబంధించిన ఇంకేదైనా విశేషాల గురించి మళ్ళీ తెలుసుకుందాం. పక్కనే మనకి ఈ దూద్‌బాయికి ఎంట్రన్స్‌లోనే ఒక ఆర్చ్ అనేదుంది. అప్పటి కట్టడాలు. దీని పక్కనే కొంచెం దూరంలో వస్తే పక్కనే రైట్ సైడ్‌లో మనకు రాళ్ళతో కట్టినటువంటి గుడి ఇక్కడ ఈ ఎంట్రన్స్‌లో అయితే ఒక ఆర్చ్ అనేది ఉంది. దీని పక్కనే లోపలికొచ్చిన తర్వాత రైట్ సైడ్‌లో రాళ్ళతో నిర్మించినటువంటి 2 గుళ్ళు కూడా కనిపిస్తున్నాయి. పక్కనే మన ప్రకృతి వనం కూడా ఉంది. నిజంగా ఇది ఎప్పటి కాలం నాటిదైనా కూడా చూడండి బండల పైన బండ పైన బండ పెట్టి నిర్మాణం అనేది నిజంగా గొప్పదనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకి కూడా ఒక చెక్కు చెదరనటువంటి ఈ గుడిని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉందనుకోవాలి. చూడండి అసలు నిజంగా ఎంతమంది వచ్చి ఇట్లా తోసినా కూడా పడిపోలేనంత స్ట్రాంగ్ పిల్లర్‌గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ కట్టడం అనేది ఎవరు నిర్మించారనేది ఒకసారి వీళ్ళ మాటల్లోనే విందాం. సరే ఇది కొంతమందేమో కాకతీయులంటున్నారు, కొంతమంది నిజాంలంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? నిజాం వాళ్ళప్పుడు రజాకారుల పాలననే ఇది కట్టిండ్రు. ఇది మధ్యలో అట్లా అప్పుడు కట్టింది అది. ఇప్పుడు గుట్ట మీద సుతా అప్పుడు మన ఇది అవి వాళ్ళ బాపతి సంబంధించి తుపాకీ గుండు మన అది అన్ని అన్ని బాపతి ఫిరంగిలు. అవన్నీ ఉన్నాయి. ఓకే సార్. ఇక్కడ దీనికి సంబంధించిన స్థల పురాణం ఏంటి సార్? అక్కడ దేవుడున్నారంటున్నారు. కొంతమంది బావి అంటున్నారు. అది బావి మీద దేవుడు ఉన్నాడు. అక్కడ పైన పైన ఏం దేవుడుంటాడు సార్? అంటే దీపం పెడతారు. ఏదైనా కోరికలు మొక్కులు అవి ఉంటే మొక్కుకొని ఆడ నూనె పోసేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్మకం అంతే. ఓకే సార్. హనుమాన్ ఉంటాడు. పైన హనుమంతుడుంటాడు. హనుమంతుడు కోనేరు సుత ఉంటది. ఆహా! ఓకే. ఉమ్. పైన కోనేరును, హనుమంతుడు ఉంటారని ఇక్కడ జనాలు వెళ్లి అప్పుడప్పుడు అక్కడ దర్శించుకుంటారని కూడా కొంతమంది జనాలనేది చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ బిట్టుతో మీ వరలక్ష్మి.